నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ధర్మస్థలి అధర్మస్థలిగా ఎలాగా మారింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే అన్న. అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలిలో? ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక శానిటైజేషన్ చేసే అతను పారిశుద్ధ కార్మికుడు వచ్చి నేను అక్కడ కొన్నేళ్ళుగా పనిచేశాను. అతన్ని అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరో పనిలో పెట్టించారు. కొన్ని రోజులు క్లీన్ చేసేవాడు తీరాన్ని బాగానే. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ పేపర్లో టీ కప్లో ఉంటే తీస్తూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ జాబ్ తనది. ఇతనికి శవాలను ఇచ్చి పూడ్చమండం. ఫస్ట్ అడిగాడు ఎవరివి, ఏదో అనాథ శవం. సరే పోన్లే అని చెప్పేసి త్వరగా డీకంపోజ్ అయ్యే బురద ఉంటుంది కదా నది పక్కన, బంకమట్టి టైప్ ఆఫ్ బురద, అక్కడక్కడ దాన్ని అలా పాతి పెట్టాడు. అలా తరచూ శవాలు రావడం మొదలయ్యాయి. తీరా చూస్తేనేమో నగ్నంగా ఉండేవి, గొంతు నులిమినట్టు ఉండేవి, ప్రైవేట్ పార్ట్స్లో హింసించినట్టు ఉండేవి, హింసాత్మకంగా చంపినటువంటి బాడీస్, కొన్ని అన్నిట్లోనూ బాడీ పార్ట్స్ తీసేసినవి. ఇట్లా డిఫరెంట్ వచ్చేసరికి వద్దు బాబు, నేను ఇలాంటి పని చేయలేను, మీరేదో చేస్తున్నారు అని తిరగబడ్డాడు. నీకు అదే గతి పట్టుద్ది, నీ కుటుంబానికి అదే గతి పట్టుద్ది, ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా నీ మీదే దోస్తాం అని బెదిరించేసరికి తను ఏం చేయాలో అర్థం కాక ఒకానొక టైంలో మంచి రోజు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్నాడు, బిక్కు అనుకుంటూ. అతని ఇంట్లో కూడా ఒక ఆడపిల్లకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. లైంగికంగా వేధింపుడు అనే ఒక ఇన్సిడెంట్ జరిగేసరికి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఇలాంటి తల్లులే వాళ్ళకు కూడా ఉంటారు కదా, నేను పూడి చేసిన వాళ్ళకి, వాళ్ళ రోదన ఎలా ఉంటుంది అని ఇతను ఆలోచించుకొని పోతే పోనీలే ఈ విషయాన్ని ప్రపంచానికి చెబుదామని అనుకొని అన్ని దారులు వెతుక్కొని తన సేఫ్టీ కూడా తనకు తెలుసు, ఇది ఒకవేళ బయటకు వస్తే నన్ను చంపేస్తారు అని. సుప్రీంకోర్టు అడ్వకేట్కి ఒక ఉత్తరం ఆల్రెడీ రాసి ఇంకో అడ్వకేట్ల సమక్షంలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సరే ఇతను కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా, ఇతన్ని ఎందుకు నమ్మాలి అని కోణంలో కూడా పోలీసులు ట్రై చేశారు. తను ఏం చేశాడంటే సాక్ష్యంగా తను పూడ్చి చేసినట్టు మళ్ళీ ఒకరోజు ధర్మస్థలికి వెళ్ళి అతను ఎక్కడైతే ఎవరినైతే పూడ్చాడో తవ్వి తీసి ఫోటోలు తీసి కొన్ని ఎముకలు కూడా తీసుకొచ్చి అక్కడ సబ్మిట్ చేశాడు. అండ్ లాయర్లు ఏమో నమ్మట్లా, ఇతనేమో కొన్ని వందల సంఖ్యలో అంటున్నాడు. మహా అయితే 10ల సంఖ్యలో ఉండొచ్చేమో, మరి 100ల సంఖ్యలో ఎందుకు ఉంటాయి అని వాళ్ళు. అండ్ ఈయన పని మానేసింది 2014 నుంచి 25 వరకు ఈ డ్యూటీలో ఇంకెవడు ఉన్నాడు, వాడు ఇంకెంతమందిని చంపారు, ఇంకెంతమందిని పూడ్చబెట్టారు అనేది ఇప్పుడు ఇంకో క్వశ్చన్. అండ్ ఇది దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో సంచలనమైనటువంటి పెద్ద వార్త. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎలిగేషన్. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు శవాన్ని తెచ్చి అతనికి ఇచ్చారు, అతనికి ఇచ్చి పూడ్చమంటే ఒక్కడే ఎత్తుకోపోయి మోసుకొని పోయి పూడ్చలేడు, ఎవరో ఒకరు సహాయం కావాలి. ఒకటి అక్కడ తవ్వడానికి ఎవరిదైనా సహాయం తీసుకొని ఉండాలి, లేకపోతే దానికి సహకరించిన వ్యక్తులైనా అయి ఉండాలి. వాళ్ళైనా ఎందుకు ఏం జరుగుతుందనే ప్రశ్న రాకుండా, 10 మందికి తెలియకుండా, గాసిప్ క్రియేట్ అవ్వకుండా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అతను ఎలా పూడ్చగలిగాడు అన్ని వందల సవాలు అనేది నా క్వశ్చన్. సంతోషం, మనకి అందుకే ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. శ్మశానంలో కాపర్లు వేరు, నది పక్కన పనిచేసే వాళ్ళు వేరు. అందుకే స్టార్టింగ్ చెప్పాను ఒక పాయింట్, ఆ త్వరగా సాయిల్లో కలిసిపోయే శాండ్ ఆ సాయిల్ ఉంటుంది అక్కడ. నేను బూడ్చిపెట్టిన దాని గురించి అంటే బూడ్చడానికి కావాల్సిన దాని గురించి నాకు అర్థమైంది. మళ్ళీ మొదటికే వస్తున్నా, నీ డౌట్ అక్కడే ఆగిపోయావు. ఈ సాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఈజీగా తవ్వచ్చు. మీరు కూడా నది పక్కన కూర్చొని చిన్న ఇట్లా గుంతలు చేస్తాం, ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి, దాన్ని ఇంత గుంతలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ టైపుగా ఇతను అదే పని కాబట్టి తన దగ్గర అది ఉంటుంది, మట్టి తీసేది. అలా మట్టిని అటు ఇటు తీసేసి అందులో బాడీని పెట్టి అలా పూడ్చేసాడు. అది ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా తను ఇచ్చుకున్నాడు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మంచి క్వశ్చన్, ఎవరి కంటా పడకుండా ఇన్ని రోజులు ఎలా ఇతను ఒకడే చేయగలిగాడు అంటే, అఫ్ కోర్స్ అలాంటి ఆయన ఎంచుకున్నాడు. ఆ ప్లేస్ కూడా అలాగే ఉంటుంది, ఆ అడవి అంతా కూడా ఆయన అట్లాగే ఎంచుకున్నాడు. అక్కడ రావడం, ఆయనకి ఇవ్వడం, ఆయన ఎక్కడెక్కడెక్కడ వెళ్ళి పూర్తి చేసి రావడం. అటువైపు బయట జనాలను కూడా రానివ్వరు, డేంజర్ జోను, నది దగ్గరికి వెళ్తారు, అట్లాంటివన్నీ అని చెప్పేసి ఇది ఇతను చెప్పింది. నెక్స్ట్ ప్యారలల్గా మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఒక పారానార్మల్ డాక్టర్ తెర మీదకి వచ్చాడు.
వచ్చి నాకు ఈ మధ్య కాలంలో కొంతమంది పేషెంట్స్ వచ్చారండి, వాళ్ళు ఇలాగే చెప్పారు. పారానార్మల్ డాక్టర్ అంటే ఆత్మలు నన్ను వేధిస్తున్నాయి, దయ్యాలు నన్ను పీక్కు తింటున్నాయి అనే వాళ్ళకి ట్రీట్మెంట్లు చేసేవాళ్ళు. వాళ్ళు కొంతమంది దయ్యాలని నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇది ఏవీ లేదని ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సైకాలజికల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చెప్పారు అంటే రీసెంట్గా నన్ను ఆత్మలు వేధిస్తున్నాయని కొంతమంది పేషెంట్స్ చెప్పారు, ఒక డజన్కు అటు ఇటుగా వివిధ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు. వాళ్ళందరికి కూడా ఎక్కడెక్కడ వేరే ఒకే హాస్పిటల్గా కొన్ని డిఫరెంట్ హాస్పిటల్స్లో కిడ్నీ మార్పిడి ఇట్లాంటివి బాడీ పార్ట్స్ మార్పిడి చేయించుకున్న వాళ్ళకే ఇవి వస్తున్నాయి అని చెప్పారు. అప్పుడు ఆ పారానార్మల్ డాక్టర్ ఏమన్నాడు అంటే ఈ అంశం విన్న తర్వాత నిజమే వీళ్ళ బాడీ పార్ట్స్నే వీళ్ళకి అమర్చుంటారు, అందుకని చెప్పి అది ఆత్మఘోష అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ఇంకొంతమంది టూరిస్టులు చిక్కమంగళూరుకి వెళ్ళిన వాళ్ళు, అటువైపు వెళ్తే అన్నీ తిరుగుతారు, ఈ నేత్రావతి చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు నేను తిరిగాను, చిక్కమంగళూరు వెళ్ళాను, అవన్నీ వెళ్ళి తర్వాత అట్లా గోకర్ణ టు గోవాకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఆ చిక్కమంగళూరు ప్రాంతంలో నేత్రావతి నది తీరాన ఇప్పుడు నది ఉంది అంటే ఒక టైప్ ఆఫ్ ఆహ్లాదకరమైనటువంటి ఫీలింగ్ రావాలి, అందుకే వెళ్తాం వాటర్ ఫాల్స్ దగ్గరకో సముద్రం దగ్గరకో. ఈవెన్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లకు కూడా రేట్ ఎక్కువ, ఎందుకంటే బాల్కనీలు చూస్తే అక్కడ లేక్ కనబడితే అదొక ఆనందం వాడికి. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా బట్ అక్కడ ఆ వాటర్లో ఫీల్ వచ్చేది కాదంట, నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేవి అని చెప్పారు చాలామంది. సో ఇక్కడ ఏదో ఉందిరా నెగిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇది తెర మీదకి రాగానే చాలామంది, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తన కర్మలు అనేవి జరగాలని ఉంటుంది, ఆ కర్మలు జరిపించుకోకుండా ఆ అనాథ శవాలుగా ఇప్పుడు ఎడబడతాడు పడేసి ఆత్మలు అక్కడే ఘోషిస్తాయి అని కొంతమంది వీళ్ళు చెప్పారు. స్పిరిచువల్ పీపుల్ మాట్లాడుతున్నారు, ఇక్కడికి అన్ని రకాల పీపుల్స్ వస్తున్నారు. ఇన్సిడెంట్ ఒకటే, కొన్ని శవాలను పూడ్చాడు. స్పిరిచువల్ పీపుల్ ఏంటంటే అక్కడ ఆత్మఘోషలు ఉన్నాయని చెప్తున్నారు. పారానార్మల్ డాక్టర్ ఏం చెప్పాడు, నాకు ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చాయని చెప్పాడు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఇతను చెప్పేదాన్ని బట్టి అక్కడ ఆశ్రమంలో ప్రసాదాలు ఇవన్నీ అమ్ముతారు కదా, తీర్థాలు ఇవన్నీ అక్కడ కూడా అమ్ముతారు. కొంతమంది సెలెక్టెడ్ అమ్మాయిలని వాళ్ళు మత్తు మందు ద్వారా కిడ్నాప్ చేస్తున్నారు. నెంబర్ 1 ఈ అభియోగం చెప్తున్న స్టోరీ. నెక్స్ట్ తర్వాత మెయిన్ వీళ్ళ ఇంటెన్షన్ 2 ఉండొచ్చు. ఒకటి శారీరక వాంఛ తీర్చుకొని చంపడం, శారీరక వాంఛ తీర్చుకొని చంపే బదులు చంపుతున్నప్పుడు ఎలాగూ చంపుతున్నాం కదా అని బాడీ పార్ట్లను కూడా అమ్ముకుంటున్నారా, లేదా బాడీ పార్ట్ల కోసమే వీళ్ళని కిడ్నాప్ చేసి చంపి ఎలాగూ చంపుతున్నాం కదా అని కామవాంఛలు తీర్చుకుంటున్నారా తెలియదు. ముందు అదైనా జరగవచ్చు ఇదైనా జరగవచ్చు, కానీ ఆ బాడీస్కి 2 జరిగాయి. వాళ్ళ మీద అత్యాచారములు జరుగుతున్నాయి, అలాగే బాడీ పార్ట్స్ తీసేసుకొని మొహం మీద యాసిడ్ పోసిన శవాలు, గొంతు నొల్లి మేసినవి. ఒక చిన్న స్కూల్ పాప విత్ స్కూల్ బ్యాగ్ తనని పూడ్చమని చెప్పారు, ఆ స్కూల్ బ్యాగ్తో సహా. అంటే స్కూల్ బ్యాగ్ బయటపడితే ఈ మధ్యకాలం స్కూల్ బ్యాగ్స్ మీద ప్రింట్లు వస్తాయి కదా, వీళ్ళందరినీ ఎక్కడ పట్టుకుంటున్నారు వీళ్ళందరినీ, వీళ్ళు ఆశ్రమంలో ప్రింట్ ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది ఏ స్కూల్లో తెలిసిపోతే ఆ పాప ఎవరో తెలిసిపోవడం చాలా సింపుల్. ఇట్లా ఆ ఆశ్రమానికి వచ్చే వాళ్ళే భక్తులే నువ్వు చూడ్డానికి వెళ్ళి ఇప్పుడు మనందరం ఒక వ్యాన్ వేసుకొని వెళ్ళిపోతాం, 20 మంది హే 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 అనుకుంటూ, అలా ధర్మస్థలి, అలాగే చిక్కమంగళూరు, అలాగే ఇంకోటి అట్లా ఆ టూర్ అంతా ప్లాన్ చేసుకుంటారు. ఆ టూర్ ప్లాన్ చేసుకుంటప్పుడు టూర్ అంతా బాగానే సాగుతుంది. నువ్వు ఎప్పుడైతే ధర్మస్థలికి వస్తావో అందరు స్కాటర్ అయిపోతారు, ఒకరిటు. మళ్ళీ బస్సు ఎక్కేసరికి ఒక తలకాయ ఉండదు, ఒకరుండరు ఇద్దరు ఉండరు. ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు మిస్ అయితే ఆటోమేటిక్గా అక్కడ రేజ్ అవుద్ది వాయిస్, 100% కనపడలేదు ఏంటి అని. అప్పుడు నుంచి ఎక్కడ మిస్ అయ్యారో చూసుకో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఇంతమంది మిస్ అయినప్పుడు కంప్లైంట్స్ వస్తాయి కదా. అదే ఈ కంప్లైంట్స్ అన్ని ఆల్రెడీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాయి, బట్ వాళ్ళు సరిగా పట్టించుకోలేదు. మీ అమ్మాయి సూసైడ్ చచ్చిపోయిందా, ఎవరితోనో లేచిపోయిందా అని సమాధానాలు చెప్పే వాళ్ళన్న అభియోగం వాళ్ళ మీద ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఒక 4 ప్లేసులు ఎంచుకున్నారు, ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ ధర్మస్థలిగా ఉన్న టైంలో ధర్మస్థలిలో అక్కడ ఒకరు టార్గెట్ అవ్వబోతారు.
ఎవరైతే కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళకి టార్గెట్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో చేస్తారా, లేకపోతే దాటుకొని చేసుకున్న ఆ టైంలో పట్టుకుంటారు? గ్రూప్ లో నేనైతే లేను, నాకు తెలియదు ఎలా చేస్తారు. కాదు, చెయ్యాలంటే ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ధర్మస్థలంలో వెంటనే కిడ్నాప్ చేసి ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది అక్కడ ఇష్యూ రేస్ చేయడమే గొంతు నొక్కుతున్నారు అనేది ఇప్పుడు వచ్చింది. ఒక తల్లి, నాకు అనన్య భట్, సౌజన్య ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, తల్లి నా కూతురు మిస్ అయిందని కంప్లైంట్ పెడితే ఆవిడ్ని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి లైంగికంగా వేధించి ఒళ్ళంతా కొట్టి హూనం చేసి నీకు ఇదే గతి పడుద్ది చల్ అంటే వెళ్ళింది. ఇప్పుడు ఇతను ఎవరో కంప్లైంట్ పెట్టేసరికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి నాకు ఎముకో ఇవ్వు, నేను కర్మలు చేసుకుంటాను అని. నెక్స్ట్ ఇట్లా ఎంతోమంది పేరెంట్స్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఇదే జరిగి ఉండొచ్చు, చెప్పలేం. అండ్ నౌ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళే కాదు, ఎక్కడి నుంచో వచ్చిన టూరిస్టులు. వీళ్ళ కంప్లైంట్లు కూడా కేరళలో ఎక్కడెక్కడో రిజిస్టర్ అవుతాయి. అక్కడ పోలీసులు ఇక్కడ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇలా జరిగిందంటండి, మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. అట్లాంటిది ఏమీ లేదండి, ఓకే వెతుకుతున్నాం. నువ్వు ఎన్నిసార్లు అదే చెప్తావు, అవునండి వెతుకుతున్నాం, మాకు బోల్డని కంప్లైంట్స్ వచ్చాయి, వెతుకుతున్నాం, అదే పనిలో ఉన్నాం, దొరికినప్పుడు మీకు చెబుతాం. అట్లా కంప్లైంట్స్ అలాగే ఉంటాయి, సో బయటికి రావు. ఇట్లాంటి సిచ్యువేషన్లో కేరళ నుంచి ఎక్కువ భక్తులు వెళ్తారని తెలిసింది ధర్మస్థలికి. అండ్ నాట్ బట్ ఏమనలేము, బట్ మీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా ఏపీలో అమ్మాయిలు మిస్సింగ్ అని. ఇన్ కేసు ఒకవేళ సీరియస్గా తీసుకుంటే ఎవరెవరి ఇళ్లలో అయితే మిస్ అయ్యారో వాళ్ళు కనుక తీసుకుంటే దాన్ని మనం ఏం టర్న్ చేసామంటే, లాస్ట్ టైం కేరళ స్టోరీ అది లవ్ జిహాద్కి టర్న్ చేసింది. మేబీ లవ్ జిహాద్ కూడా అయ్యి ఉండొచ్చు, ఇలాంటివి కూడా అవుతున్నాయి కదా. అంటే మేబీ అందులో కొంత మొత్తం వరకు ఒక ఉమెన్ ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. మీరందరూ వాళ్ళని లవ్ జిహాద్కి వెళ్ళిపోయారని కూడా అనుకునే పోయారేమో అనుకున్నారు ఆ ట్రాఫికింగ్ లో. ధర్మస్థల్లో కూడా మిస్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ధర్మస్థలి ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ధర్మస్థలి టూర్కో లేకపోతే కర్ణాటకకు వెళ్ళి మిస్ అయ్యారో చెప్పండి, బెంగళూరు వెళ్ళి వస్తామని చెప్పి రాలా, బెంగళూరు అని ఇంట్లో చెప్తావు, బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్తో ఇవన్నీ చూసిపోదాం అనిపిస్తుంది. నువ్వు ఇంట్లో బెంగళూరు అనే చెప్తావు, మా అబ్బాయి బెంగళూరు వెళ్ళి మిస్ అయ్యాడు అంటాడు, గోకర్ణ వెళ్ళి మిస్ అవుతావు, కానీ గోకర్ణ వెళ్ళినోడికి ఇది కూడా చూడాలనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారా అని ఇప్పుడు ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఒకరిని చూసి ఒకరు రేస్ చేస్తున్నారు. అండ్ ఇతను కంప్లైంట్ పెట్టినప్పటి నుంచి చాలా మందికి డౌట్స్, ఎందుకు ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోవట్లా అంటున్నారు. నిన్నటినే తవ్వకాలకు పంపారు, ఇంకా ఏమున్నాయో తవ్వడానికి. ఇప్పుడు ఇతను చెప్పిన ఎలిగేషన్ ప్రకారం బోల్డ్ అని ఎముకలు బయటికి వస్తాయి కనుక మళ్ళీ వాటికి ఇప్పుడు ఆ తల్లి వచ్చింది కదా, తను నా DNA తీసుకొని చూసి ఏది మ్యాచ్ అవుద్ది ఇస్తే ఇవ్వండి అని ఆవిడ కూడా అడుగుతా ఉంది. ఇట్లా పోళ్ళంత మంది ఉన్నారు, ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నోర్లు నొక్కివేయబడ్డాయి అనేది ఒక ప్రధాన అభియోగం అంతే. సో ఇది యాక్చువల్గా అన్ని టెంపుల్స్ పూజారుల చేతుల్లో ఉంటుంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఇంకొకరి చేతుల్లో ఉంటుంది. అండ్ హెగ్దేకి సంబంధించిన వంశీయులు ఉన్నారు మోస్ట్లీ. అలానే ఎవరిని నిందించడం, ఎవరి పేరు ఎత్తడం తప్పు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ ఇంకొక బాధ, సౌజన్య టైంలో చాలామంది వీడియోస్ చేసినప్పుడు ఇంకా కోర్టు నుంచి వాళ్ళందరూ నోటీసులు వెళ్ళాయి ఆ వీడియో డిలీట్ చేయమని. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు మా పాత వీడియోలన్నీ తీయించేశారండి అని. ఇప్పుడు కూడా ఈ వీడియోలు తీయించేస్తున్నారట. మరి అది తెలియదు, అంటే అలా ఎందుకు నొక్కేస్తున్నారు గొంతులు అని. ఒక్కడంటే దీని వెనక ఎవరన్నా పెద్ద డోంట్ నో, బట్ తెలుస్తాయి కదా. ఇప్పుడు నిన్నగాక మొన్నే వచ్చింది కంప్లైంట్, ఏం తెలుస్తాయి నాకు నమ్మకం పోయింది యాక్చువల్లీ. అది తర్వాత యాక్చువల్గా ఏమంటున్నారు, ఎందుకు ల్యాగ్ చేస్తున్నారు అంటే దీంట్లో కంప్లైంట్స్ ఏమున్నాయి చెప్పనా. సరేనండి చూద్దామని ఇతన్ని వదిలేసి ఈ గ్యాప్లో ఎవరినైనా వీళ్ళు మనుషుల్ని పంపి తవ్వి అక్కడున్న ఎముకలన్నీ ఏరేసి ఇంకెక్కడన్నా తరలించేసి తర్వాత రండి తవ్వుకోండి చూసుకోండి ఏమీ లేవని చెబుతారా? చెప్తే అట్లంత సీన్ లేదు, ఎందుకంటే అది తెలిసిపోద్ది. 200 మందికి సంబంధించిన ల్యాండ్ తవ్వాలన్నప్పుడు తవ్వి పూడ్చే టైంలో ఎన్నో ఈరోజు సోషల్ మీడియాలో బయటకు వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ పూడ్చాడు అనేది మాత్రం ఆయనకు బాగా తెలుసు. అండ్ ఇప్పుడు కూడా కొత్తగా అంటే ఈయన పని మానేశాక కూడా ఇప్పుడు ఇంకా అక్కడ అట్లాంటి కార్మికులు ఉన్నారు కాబట్టి పట్టుకుంటారు కదా, వాళ్ళ చేత తవ్వించి ఇంకేమైనా లేదు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినా తెలిసిపోతాయి, పెద్ద విషయం కాదు. మరి ఎందుకో కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. కాదు, అమాయకుల ప్రాణాలు తీసి ఇంత దారుణంగా ఎట్లా అసలు అది బాడీ పార్ట్స్ అమ్మేస్తున్నారు, అది కిడ్నీలో లివర్. అది నాకు తెలిసి ఇదే బ్లాక్ మార్కెట్, లైక్ ఇది లైక్ బ్లాక్ వెబ్.
ఏమో మరి అది మరి నీకు బాడీ పార్ట్లే కావాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు, అమ్మాయిలే అవసరం లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. దీని మీద రీసెంట్లీ ఏదో సినిమా నాని హిట్ 3 కదా, మేబీ అలాంటిది ఏమైనా అయి ఉండొచ్చు, చెప్పలేం. కానీ సినిమాలకి దగ్గరగా నిజ జీవితాలు వెళ్తున్నప్పుడు ఒక తెలియని భయం ఏర్పడుతుంది. లైక్ ఆ ఫ్లైట్ క్రాష్లు అవ్వడం, ఇలా అమ్మాయిని మిస్ అయ్యి ఇలా పాడిపాటలు దొరకడం, ఇవన్నీ ఏంటంటే ఇలాంటి లైక్ నిజ జీవితాలకి దగ్గరగా సినిమాలు ఉంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. సరే ఓకే, దీనికి సంబంధించి ఏదైనా కొత్త విషయం బయటకు వచ్చినప్పుడు మరొక వీడియో చేద్దాం మనం. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.